వెల్కమ్ టు అక్కి 24/7 న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. యేసుక్రీస్తు బోధనలను ఆదరించాలి సీనియర్ వైద్యులు శంకర్ శర్మ. మాజీ ప్రధాని వాజ్పేయి శత జయంతి సందర్భంగా నివాళులర్పించిన రాష్ట్రపతి ప్రధాని చంద్రబాబు. అంతరిక్షంలో క్రిస్మస్ వేడుకల్లో సునీత విలియమ్స్. ఢిల్లీలో మంచు ఎఫెక్ట్, పలు రైళ్ల విమానాలు ఆలస్యం. ఉమ్మడి వరంగల్ జిల్లాలో పలు చోట్ల వర్షం, కల్లాల్లోని ధాన్యం తడిసిపోవడంతో అన్నదాతలు ఆందోళన. ఇక వివరాల్లోకి వెళ్తే, అతి త్వరలో శ్రీవారి భక్తులకు కేవలం గంటలోగా దర్శన భాగ్యం కల్పించేందుకు టీటీడీ ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని చైర్మన్ బోర్డు సభ్యులు తెలిపారు. తిరుమలలో మంగళవారం టీటీడీ పాలక మండలి సమావేశాన్ని చైర్మన్ అధ్యక్షతన నిర్వహించారు. టీటీడీ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన బిఆర్ నాయుడు రెండవ దఫా పాలక మండలాన్ని సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జగ్గంపేట శాసనసభ్యులు, టీటీడీ పాలక మండలి సభ్యులు జ్యోతుల నెహ్రూ పాల్గొన్నారు. మొదటి పాలక మండలి సమావేశంలో కీలక నిర్ణయాలను తీసుకున్న టీటీడీ రెండో పాలక మండలి సమావేశంలోనూ భక్తులకు సంబంధించి పలు అంశాలపై చర్చించారు. ప్రధానంగా తిరుమలకు వచ్చే భక్తులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా గంటలోగా దర్శనం కల్పించేందుకు అధ్యయనం చేస్తున్నట్లు చైర్మన్ తెలిపారు. ఇప్పటికే 4 కంపెనీలు డెమో ఇచ్చాయని, ప్రస్తుతం ట్రయల్ రన్ జరుగుతున్నట్లు చైర్మన్ తెలిపారు. బోర్డు నిర్ణయం ఏంటంటే లీగల్ ఒపీనియన్ తీసుకుని చేయమని, లీగల్ ఒపీనియన్ ప్రకారం షోకాజ్ నోటీస్ ఇవ్వడం జరిగింది. షోకాజ్ నోటీస్ రిప్లై వచ్చిన తర్వాత లీజ్ క్యాన్సిల్ చేసి తీసుకుని, దాని తర్వాత ఆ బిల్డింగ్ టీటీడీ బిల్డింగ్ అవుతుంది కాబట్టి దాన్ని ఏం చేయాలనేది కూడా నిర్ణయిస్తాను. బోర్డులో పెడతాను, బోర్డులో నిర్ణయం తీసుకుంది ఏం చేయాలనేది. కానీ ఏంటంటే అది కొన్నిసారి చెప్పినట్టు దాన్ని ఉపయోగించుకునేటట్టు లేదు. ఎందుకంటే సెట్ బ్యాక్స్ లెఫ్ట్ సైడ్ రైట్ బ్యాక్ సెట్ బ్యాక్ ఒక అడుగు కూడా లేదు. అక్కడ ఏమన్నా యాక్సిడెంట్ కానీ చిన్న ఇన్సిడెంట్ జరిగినా కానీ ఎవరు కూడా వెళ్ళే పరిస్థితి ఉంది. అదంతా రిప్లై వచ్చిన తర్వాత ఏం చేయాలనేది చూడాలి. రిప్లై సాటిస్ఫాక్టరీ, నాట్ సాటిస్ఫాక్టరీ ఏం చేయాలనేది చూడాలి. ఇది హైకోర్టు పరిధిలో కూడా ఉంది. పాలకుర్తి మండల కేంద్రంలోని రాజీవ్ చౌరస్తాలో ఉన్న ఎస్ఎస్ కంగన్ హాల్లో షాపింగ్ చేసిన పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విన్ రెడ్డి. ఎమ్మెల్యేలు అంటే పెద్ద పెద్ద షాపింగ్ మాల్లో షాపింగ్ చేస్తారు, చిన్న చిన్న షాపులలో షాపింగ్ చేస్తారని అనుకుంటున్నారు అందరూ. కానీ ఇక్కడ పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విన్ రెడ్డి ఒక సామాన్యురాలిగా సాదా సీదాగా వచ్చి పాలకుర్తి చౌరస్తాలో ఉన్న ఎస్ఎస్ కంగన్ హాల్కు వెళ్ళి నచ్చిన గాజులను కొనుక్కున్నారు. అక్కడున్న స్థానికులు ఆశ్చర్యంగా చూశారు. బ్యాంగిల్ షాప్లో పోయినట్టు చూసినట్టు పోయినా మేడం. సార్ చూడండి, లోపల పోండి, వెళ్ళండి, లోపల వద్దాం. అమ్మ జరగమ్మా, అది పట్టుకోండి మేడం. బ్యాంగిల్స్ చూసినట్టు ఓకే మేడం. అమరావతి నిర్మాణం కోసం రైతుల భాగస్వామ్యంతో ల్యాండ్ పూలింగ్ కింద తీసుకున్న భూములను మానిటైజ్ చేయడం ద్వారా వచ్చిన డబ్బుతో, అలాగే వరల్డ్ బ్యాంక్ మరియు ఏడీబీ నుండి తీసుకున్న లోన్స్తో రాజధాని నిర్మిస్తామని, తిరిగి ఆ లోన్లను తీర్చడం కూడా అమరావతి భూములను అమ్మడం ద్వారా జరుగుతుందే తప్ప ప్రజలపై పైసా కూడా భారం పడదని మంత్రి నారాయణ గారు పేర్కొన్నారు. సిపి నాయకులు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి తెలీదు. వాళ్ళ పత్రిక ఒక పత్రిక ఉంది, చెత్త పత్రిక. ఏం చేస్తుందో తెలీదు, ఏం స్టేట్మెంట్ ఇస్తుందో తెలీదు. ఈ రోజు కాదు అంటే అమరావతి రాజధాని 6 నెలల్లో ఇంత చేస్తామని ఎవరు ఊహించలా, ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలా. 6 నెలల్లో నేను ముందే చెప్పా, డిసెంబర్ ఎండింగ్ మేజర్ టెండర్స్ అయిపోతాయి, కొన్ని బిల్డింగ్స్ కి జనవరి ఎండింగ్ కంప్లీట్ చేస్తాం, జనవరిలో స్టార్ట్ చేస్తాను మాట చెప్పిన ప్రకారమే ఈ రోజు చేస్తున్నాం. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలా, వైసీపీ నాయకులు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలా. వీళ్ళు చెప్పింది చెప్పినట్టు చేస్తున్నారని దీనికి ఒక
ఒక అవాండా చేయాలని అన్ని ఇక్కడే కడుతున్నారు, అంతా ఇక్కడే ఖర్చు పెడుతున్నారు. ఇది సెల్ఫ్ సఫిషియెంట్ అండి. దీని మీద తీసుకునే ఏ లోనా ఇక్కడ నుంచి వచ్చే ఇన్కమ్ తోనే రీపే చేస్తాం. అలాంటి సిస్టమ్ నే ముఖ్యమంత్రి గారు 26 జిల్లాల్లో ఎక్కడ పెద్ద ఇండస్ట్రీ వచ్చినా అక్కడ ఒక శాటిలైట్ టౌన్ డెవలప్ చేయమన్నారు. ల్యాండ్ పుల్లింగ్ లో ల్యాండ్ తీసుకుని అది కూడా అమరావతి మోడల్ లాగానే చేయమన్నారు. ల్యాండ్ అక్విజిషన్ కూడా కాదు, అమరావతి మోడల్ లాగా ల్యాండ్ పుల్లింగ్ లో ల్యాండ్ తీసుకుని శాటిలైట్ టౌన్ డెవలప్ చేయండి. ల్యాండ్ ఇచ్చిన రైతులు బెనిఫిట్ అవుతారు, శాటిలైట్ టౌన్స్ డెవలప్ అవుతాయి. ఇలాంటి ఒక విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారికి ఆ విజన్ లేదు, ఆలోచనే లేదు. అలాంటి చేస్తుంటే అబండాలు వేస్తున్నారు. వీళ్ళు ఎన్ని అబండాలు వేసినా ఎన్ని చేసినా అనుకున్న ప్రకారం అమరావతి రాజధాని 3 సంవత్సరాల్లో కంప్లీట్ చేస్తాం. ఉమ్మడి వరంగల్ జిల్లాలో పలు చోట్ల వర్షం కురుస్తుంది. వర్షానికి చాలా చోట్ల వరి ధాన్యం తడిసిపోయింది. కొనుగోలు కేంద్రాలు మార్కెట్లోకి అమ్మకం కోసం తీసుకొచ్చిన ధాన్యం తడిసిపోయింది. మరికొన్ని చోట్ల కళ్ళాల్లోని ధాన్యం తడిసిపోవడంతో అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జనగామ జిల్లాలోని జనగామ స్టేషన్, గన్పూర్, వేలేర్, ధర్మసాగర్ మండలాల్లో వర్షం కురిసింది. వరంగల్, హన్మకొండ జిల్లాల్లో చిరుజల్లులు కురిశాయి. మైబాద్ జిల్లాలోని డోర్నకల్ నియోజకవర్గంలో డోర్నకల్, నరసింహులపేట, మరిపడ, చిన్నగూడూరు మండలాలలో వాన పడింది. అటు గంగారం, కొత్తగూడ ఏజెన్సీలోనూ వర్షం కురిసింది. ములుగు జిల్లా ఏటూరు నగరం, మంగపేట, తాడ్వాయి, కన్నాయిగూడెం, వెంకటాపురం మండలాలలో కురిసిన వర్షాలకు అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. सामने ला रहे बता बेटा చేసుకొని చేస్తే పని అవుతుంది. హంబాల వాళ్ళ కంటే హంబాల వాళ్ళు అంతే ఉంటారు. డిపార్ట్మెంట్ నువ్వు అడ్డుచే పోతాయి, మరి పోతాయి. ఆల్రెడీగా కాటాలు వేసిన బస్సులు కూడా తడిచినాయి. పదహారు 17 వచ్చిన కాటలు వేయట్లేదు. రేకుల పైన ఎక్కువ రేకులు నీళ్ళు కూడా ఎడలు నీళ్ళు వస్తుంది. వదిలే కొద్దిగా ఆగి వద్దాం. గాడి ఉంది బాగా గాడి ఇప్పుడు ఆడ 2 పక్కలు తెస్తే ఇప్పటివరకైతే ఇంత కూడా బాగానే ఉంది. క్లీన్ చేసాం మొత్తం. అండి శ్రీరామ్ మండలం కాంపల్లి గ్రామం. ఈ మా ఊళ్ళో సొసైటీ సహకార సంఘంలో పోసిన వడ్లు చాలా మంది రైతులు ఒక 90% ఇళ్ళని పోసారండి. అందరు కూడా ఇక్కడనే మార్కెటింగ్ చేశారు. వారి వడ్లు చాలా వరకు కొంతవరకు పోయినాయి, ఒక 70% కొంచెం మిగిలి ఉన్నాయండి. ఆ వడ్లన్నీ రోజు వచ్చిన వర్షానికి తడిసిపోయినాయి. రైతులందరూ చాలా ఇబ్బందులు ఉన్నారు. ఈ తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం రైతుల గురించి ఆలోచించి ఎలాంటి తరుగు లేకుండా రైతులకు డబ్బులు తరలించి, మిల్లులకు తరలించి రైతులకు డబ్బులు జమ చేసి రైతుల్ని ఆదుకోవాల్సిందిగా గవర్నమెంట్కి మేము
మా రైతుల తరపున రైతు సంఘం తరపున మేము కూర్చున్నాం. రైతులు మాత్రం ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా ఈ యొక్క పని చేసి మా గవర్నమెంట్కి, కొత్తగా వచ్చిన గవర్నమెంట్కి కొంచెం పేరు. టీకం నాయక్, మాజీ ఉయ్యలవాడ సర్పంచ్. ధాన్యం ఏకేపీలో పోస్తే ఇంతవరకు దాని దిక్కులేదు, దుర్యాపు లేదు, లారీలు రావట్లేదు. వీళ్ళు కూడా సకంగా వచ్చి పట్టలు ఇవ్వట్లేదు. పట్టల ఖరీదు కొనుక్కొచ్చి పెట్టినా కూడా ఒకళ్ళ వర్షంతో రాత్రి మొత్తం ఇబ్బంది పడి అదే గోసలో ఉన్నాయి. ఇగో చూడు, ఇక్కడ కింద ఒడ్డు తడిచిపోయి అన్ని రకాలుగా ఇబ్బంది అవుతుంది. కాటలు వేయట్లేదు, రకరకాలుగా ఉన్నది, ఒక రకంగా కాదు. అందరు చక్కగా ఒడ్లు కోసుకోవచ్చి ఐకేపీలో వేసినా కూడా మ్యాచ్కి వచ్చినా కూడా కాంటలు కావట్లేదు. బస్తాలు లేవని 4 రోజులు, లారీలు లేవని 4 రోజులు, ఏ రకంగా ఇబ్బందులు పెట్టుకుంటూ ఎండిన ఓట్లకు మళ్ళీ తడిపించుకునే పరిస్థితి వచ్చింది. ఐకేపీ వాళ్ళు పట్టలు కూడా ఇవ్వట్లేదు. మా దగ్గర పట్టలు ఎక్కడికి కొనుక్కొచ్చి పెట్టుకుని అని చెప్తున్నారు. కొనుక్కొచ్చి పెట్టుకున్నా కూడా దాని దయాదక్షిణం లేదు. నిన్న సాయంత్రం నుంచి ఇప్పుడు దాకా ఏ గోసలు పడుతున్నామో ఏం చేస్తున్నామో రైతులకే తెలుసు. ఏ డిపార్ట్మెంట్ వచ్చి కూడా దాన్ని చూసుకోవడానికి లేదు. అకాల వర్షాలు పడుతున్నాయి. దీనికైనా సంబంధించి అర్జెంటుగా అన్ని రకాలుగా ఏర్పాట్లు చేయాలని చెప్పేసి మనవి చేస్తున్నాం. కల్వరి మినిస్ట్రీస్లో ఘనంగా క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అత్యధికంగా క్రైస్తవులు పాల్గొని ఒకరికొకరు శుభాకాంక్షలు తెలియజేశారు. కల్వరి మినిస్ట్రీస్ దైవజనుడు పాస్టర్ ప్రవీణ్ ఈ సందర్భంగా క్రైస్తవులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. పబ్లిక్ టీవీ వ్యూవర్స్ అందరికీ కల్వరి మినిస్ట్రీస్ తరఫున, మా కుటుంబం తరఫున క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతున్నాం. ఈ క్రిస్మస్ సందర్భంగా యేసుక్రీస్తు ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాలని సమృద్ధిగా ఆశీర్వదించి దీవించి మీ కన్నీటిని నాట్యంగా మార్చి మీ దుఃఖ దినములను సమాప్తం చేసి సమాధానం కోల్పోయిన మీ అందరికీ నెమ్మది, సమాధానం, ఆరోగ్యం అనుగ్రహించునుగాక. అంతేకాక క్రొత్త సంవత్సరంలో అడుగు పెడుతుండగా క్రొత్త దీవెనలతో మిమ్మల్ని, మీ కుటుంబాలని నింపునుగాక. మీరు చేస్తున్న ప్రతి ప్రయత్నాలలో విజయం అనుగ్రహించునుగాక. మరి ఒకసారి కల్వరి మినిస్ట్రీస్ బెల్లంపల్లి కుటుంబం తరఫున, పరిచర్య తరఫున క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతున్నాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను నిండారుగా దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్. దయచేసి మీతో లైన్లో రావాలి. పద్ధతులు మీరు వచ్చినట్లయితే అందరినీ కలుస్తారు. వాళ్ళందరూ అర్థం రమ్మన్నారు. ఇక్కడ నుండి దగ్గర అవి దగ్గరికి అమ్మ అటు నుంచి పంపించండి. ఓకే. తెలంగాణ బెల్లంపల్లి, మంచిర్యాల చుట్టుపక్కల ప్రాంతాలలో సిటీ వ్యూవర్స్, సిటీ కేబుల్ వ్యూవర్స్ అందరికీ కల్వరి మినిస్ట్రీస్ తరఫున, మా కుటుంబం తరఫున క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతున్నాం. ఈ యొక్క క్రిస్మస్ సందర్భంగా దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని సమృద్ధిగా ఆశీర్వదించి దీవించి ఈ 2024 అంత ఎట్లా గడిచిపోయిందో కానీ ఈ క్రిస్మస్ సందర్భంగా క్రొత్త సంవత్సరంలో అడుగు పెడుతుండగా సమృద్ధి అయిన దీవెనలు, ఆశీర్వాదాలు మీకు, మీ కుటుంబాలకి అనుగ్రహించునుగాక. సమాధానాన్ని కోల్పోయిన స్థితిలో ఒకవేళ మీరు ఉండి ఉండొచ్చు. ఈ క్రిస్మస్ మీకు సమాధానం, సంతోషం, నెమ్మదిని, ఆనందాన్ని, ఆరోగ్యాన్ని అనుగ్రహించునుగాక. మరి ఒకసారి మా కుటుంబం తరఫున కల్వరి మినిస్ట్రీస్ తరఫున
క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతున్నాం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని సమృద్ధిగా ఆశీర్వదించి దీవించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్. తాడిపత్రి రూరల్ పోలీస్ స్టేషన్ క్రైమ్ నెంబర్ 261/2024 US 1031 R/W3 BNS కేసులో ముద్దాయిలు తాడిపత్రి మండలం బైపాస్ ఆటో నగర్ వద్ద ఈరోజు ఉదయం 8 గంటలకు తాడిపత్రి సబ్ డివిజనల్ పోలీస్ అధికారి శ్రీ పి రామకృష్ణుడు గారి పర్యవేక్షణలో తాడిపత్రి రూరల్ ఆఫ్ గ్రేడ్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ శ్రీ ఎస్ శివ గంగాధర రెడ్డి గారి చేత అరెస్ట్ చేయడమైనది. ఢిల్లీని పొగమంచు కప్పేసింది. దీని కారణంగా ఢిల్లీలో పలు విమానాలు రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. రాజధానికి వెళ్లి వచ్చే పలు రైళ్లకు ఆలస్యంగా నడుస్తున్నాయి. క్యాట్-3 లేని విమాన సర్వీసులకు ఆటంకం కలగవచ్చునని ఢిల్లీ ఎయిర్పోర్ట్ పేర్కొంది. ప్రయాణికులు విమానాల రాకపోకల గురించి ఆయా సంస్థలను సంప్రదించాలని సూచించింది. అటు జమ్మూ కాశ్మీర్లో హిమపాతం దట్టంగా కురుస్తుంది. హిమాచల్ ప్రదేశ్లోని పలు జిల్లాలలో రహదారులను మూసివేశారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో సునీత విలియమ్స్ ఇతర వ్యామోగాలను క్రిస్మస్ వేడుకలు చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోను నాసా పోస్ట్ చేసింది. ఈ ఏడాది జూన్లో IASకు వెళ్లిన సునీత విలియమ్స్ బుచ్ విల్మోరలు వ్యోమ నౌకల్లో సాంకేతిక సమస్యలతో అక్కడే చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. వచ్చే ఏడాది మార్చి చివరిలో లేదా ఏప్రిల్ తొలి వారంలో వారు భూమిని చేరుకునే అవకాశం ఉందని ఇటీవల నాసా వెల్లడించింది. Family up on the International Space Station. There's 7 of us up here, and so we're going to get to enjoy company together. And one of the best things that I like about Christmas is the preparation and just getting ready, the anticipation, everybody getting together and preparing stuff and just getting ready for the holiday. And a couple little things we have here with us to just prepare, which will be sort of fun in a couple days. You know, in Christmas time, the holiday season, it's about spending time with friends and family and loved ones. You know, this year we're going to be in orbit away from them. So we want to send our heartfelt Merry Christmas and we hope you have a wonderful holiday. Want to also mention that, you know, we're not the only ones that are going to spend time away from our families over the holidays. There's a huge team on the ground that's going to support us in mission controls around the globe over the holidays, and I want to thank them for the sacrifices that they're making. Together, we work hand in hand with the ground every day, and over the holidays, we keep this mission going. Merry Christmas. And Christmas is synonymous with food and feasting. And boy, do we have a feast packaged up here. And of course, Christmas is Christ. Hallelujah. A Savior is born. So from all of us to all of you, Merry Christmas.
భారత జాతి గర్వించదగిన నేత వాజ్పేయి అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. వాజ్పేయి శత జయంతి సందర్భంగా ఢిల్లీలోని సైదవ్ అటల్ వద్ద ఆయన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎక్స్పోలో ఆయన ఓ పోస్టు చేశారు. ఆయన దురదృష్టి వల్లే నేడు మన దేశం ప్రపంచ దేశాలతో పోటీ పడుతుంది. సంస్కరణల ప్రతిపాదనలపై వాజ్పేయి స్పందించిన తీరు ఎన్నటికీ మర్చిపోలేను. ఆయనకు ఘన నివాళులర్పిస్తున్నానని చంద్రబాబు పేర్కొన్నారు. भारतीय जनता पार्टी के राष्ट्रीय अध्यक्ष माननीय जगत प्रकाश नड्डा जी, शास्त्रीय वाद्य वृंद सुश्री आदरणीय श्री चंद्रबाबू नायडू जी, भारतीय जनता पार्टी के राष्ट्रीय अध्यक्ष माननीय जगत प्रकाश नड्डा जी, शास्त्रीय वाद्य वृंद सुश्री మాజీ ప్రధాని వాజ్పేయి శత జయంతి సందర్భంగా ఢిల్లీలోని సైదవ్ అటల్ వద్ద ప్రముఖులు నివాళులర్పించారు. ఇవాళ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్, ప్రధాని నరేంద్ర మోడీ నివాళులర్పించారు. వారితో పాటు మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర మంత్రులు అమిత్ షా, జేపీ నడ్డా, ఏపీ సీఎం చంద్రబాబు, పలువురు ఎంపీలు వాజ్పేయికి అంజలి ఘటించారు. भारत के उपराष्ट्रपति श्री जगदीप धनखड़ जी श्रद्धेय अटल बिहारी वाजपेयी जी को श्रद्धा के सुमन अर्पित करते हुए माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी श्रद्धेय अटल बिहारी वाजपेयी जी को पुष्पांजलि अर्पित करेंगे। आदरणीय श्री नरेंद्र मोदी जी। पूर्व राष्ट्रपति श्री रामनाथ कोविंद जी श्रद्धा के सुमन अर्पित करते हुए गृह मंत्री श्री अमित शाह जी श्रद्धेय अटल बिहारी वाजपेयी जी को श्रद्धा सुमन अर्पित करते हुए लोकसभा अध्यक्ष आदरणीय श्री ओम बिरला जी, आंध्र प्रदेश के मुख्यमंत्री आदरणीय श्री चंद्रबाबू नायडू जी,
भारतीय जनता पार्टी के राष्ट्रीय अध्यक्ष माननीय जगत प्रकाश नड्डा जी, शास्त्रीय वाद्य वृंद सुश्री ज्योति चौधरी जी द्वारा नल तरंग वाद्य का प्रस्तुतिकरण एवं स्वरांजलि, चंचल हेमती मोरी, वैष्णव जन और रघुपति राघव राजा राम की धुन पर स्वरांजलि। మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.